Agri Foods Private Limited associated with Uttarakhand based Bole Baba Milk Food Industries Limited in a manufacturer of dairy products like ghee and milk powder. Both entities involved in a 2025 CBI investigation regarding the supply of adulterated ghee to Tirumala Tirupati Devasthanam. Investigations revealed they supplied synthetic ghee made with vegetable palm oil, misrepresenting a dairy. సో అడల్టరేషన్ ఫైండింగ్స్ ఏమున్నాయి ఎట్సెట్రా ఎట్సెట్రా ఉన్నాయి. ఇది ఎప్పుడు జరిగింది? 2022లో వచ్చింది. 2022లో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 2022లో ఇది వచ్చిన తర్వాత కూడా దాన్ని ఎందుకు కొనసాగించారు? దీనికి జవాబు ఎవరు చెప్పాలి? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చెప్పాలి కదా ఖచ్చితంగా. XYZ ఎవరనేది అంటే 2024 జూలై తర్వాత వాటిని మళ్ళీ తిరిగి రావడానికి కూటమి సమాధానం చెప్పాలి. కూటమి కూటమి తెలుగుదేశం అంటలేదు, కూటమి. ఈ రెండు సందర్భాల్లో కూడా ఉన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు అప్పుడు బోర్డులో ఉన్నారు, ఇప్పుడు బోర్డులో ఉన్నారు. కాబట్టి బీజేపీ వాళ్ళు కేంద్రంలో కూడా ఉన్నారు, హిందుత్వంలో కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువ సమాధానం చెప్పాలి. సో వైసీపీ వాళ్ళు 2027లో వచ్చిన నివేదికను దాన్ని పక్కన పెట్టి వేరే మాట్లాడితే ఉపయోగం లేదు. కానీ ఇందులో 2022లో వచ్చిన రిపోర్ట్లో ఎవరు అక్యూజ్డ్ లేదా ఎవరు కాట్ అంటే ప్రీమియర్ డైరీ, అంతే కదా, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కదా. ఈ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని కూడా అనుమతించడము, బోలే బాబా ద్వారా రావటం, ఇవన్నీ వైసీపీ హయాంలో జరిగాయి అనుకుంటే ఇది 2016 నాటి మార్కెటింగ్ రిపోర్ట్. ఇది 2016 నాటి మార్కెటింగ్ రిపోర్ట్. ఇది ప్యూర్ తెలుగుదేశం. అంటే బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది, కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీ ఉంది. అప్పుడు దానికి వాళ్ళు కూటమి ప్రభుత్వము అటువంటి పేర్లు ఏమీ పెట్టలేదు. ఇప్పుడు ఇందాక క్షమాపణ చెప్పిన పెద్ద మనిషి పేరు విజయభాస్కర్ రెడ్డి. ఈ విజయభాస్కర్ రెడ్డి గారు ఈ 2016లో ఇవన్నీ కొనుగోలు చేసిన వాటిలో ఉన్నారు. దీనికి సర్టిఫికేట్ చేసిన వాళ్ళల్లో కూడా ఉన్నారు. అప్పుడు ఎంపిక చేసిన వాటిల్లో నేమ్ ఆఫ్ ది టెండరర్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బరైలీ. 2016లో కూడా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ని అలౌ చేశారు, సెలెక్ట్ చేశారు. చేసి దాని నాణ్యతను సర్టిఫై చేసిన వాళ్ళలో విజయభాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు. అందుకే నేను అంటున్నాను, ముగ్గురు అంటే 3 ప్రభుత్వాలు, ముగ్గురు అదేకంటే ముగ్గురు దీన్ని బాధ్యత వహించాలి కదా. ఇంకా వేరే విషయం ఎవరిది వాళ్ళు చెప్పకుండా ఎవరి అవతరాల మీద బంతి అవతరాల మీద తోసేస్తే అయిపోతుంది, అందరి మీద చేయండి. ఇప్పుడు సిబిఐ ఇప్పుడు ఇచ్చిన తాజా ఛార్జ్ షీట్లు వీటన్నిటిలో చూస్తే వాళ్ళు తర్వాత జరిగినవి చేశారు. వెళ్ళి అక్కడ వాళ్ళని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఇలా చేస్తూ వచ్చామని చెప్పారు. కాబట్టి కొండ మీద తిష్ట వేసిన అవినీతి వ్యవస్థను, అవినీతి యంత్రాంగాన్ని, అవినీతితో చేతులు కలిపిన ప్రతి వాళ్ళ మీద చర్య తీసుకోవటం కోసం అడుగులు వేయాలి తప్ప దీన్ని లడ్డూ రాజకీయంలోనే రాష్ట్రాన్ని ముంచి తేల్చటం మంచిది కాదు. బడ్జెట్ పెట్టారు, బడ్జెట్లో నిధులు ఏమన్నా వచ్చాయా లేదా? పోలవరం వచ్చిందా? అమరావతి వచ్చిందా? నిరుద్యోగులకు ఏమైనా ఉపశమనం వచ్చిందా? రాష్ట్రం నుంచి ఏమైనా అప్పుల భారం తగ్గిందా? ఇవేవి లేవు. పొద్దున్న లడ్డు, సాయంత్రం లడ్డు. అందులో మన పవన్ కళ్యాణ్ కోపడ్డారని తెలిసిన తర్వాత వరుసగా నాగబాబు, మనోహర్, కందులు దుర్గేష్, జనసేన వాళ్ళందరూ ఒకవైపు నుంచి, టీడీపీ వాళ్ళు ఇంకా ముందు నుంచే ఉన్నారు. కాబట్టి మరి ఆ విజయభాస్కర్ రెడ్డి గారిని ఎందుకు ఇంతమంది కొనసాగించారు? అనిల్ సింఘాల్ గారిని ఎందుకు ముగ్గురు తీసుకొచ్చారు? మూడింట్లో కూడా ఉన్న బీజేపీ సభ్యులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అండ్ ఐ విల్ పుట్ యూ ది బిగ్గెస్ట్ క్వశ్చన్. భారతదేశంలో హిందుత్వ పరిరక్షకుడుగా ఉన్నటువంటి, పరిరక్షణ బాధ్యతలు అది మేము దానికోసమే అంకితమేమని చెప్తున్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు 2 తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తే ఒక్క మాట కూడా దీని మాట ఎందుకు ఎత్తలేదు? అంటే పొరపాటు అని భావిస్తుంది. ఏ కారణం ఏంటి? ఏదో కారణం ఉండాలి కదా. అదే పనిగా వెంటబడితే ఆ మాధవ్ ఏదో వెళ్ళి కూర్చొని కాసేపు మాట్లాడేది తప్ప ఇంతవరకు. ఆ తర్వాత కూడా బీజేపీ వాళ్ళు ఏం దీని మీద చేయమని నేను చెప్పట్లేదు సుమా. నేనేం చెప్తాను,
వైదిక మతంలోనండి అన్ని మతాల్లో కూడా ప్రతిదానికి ఒక మహా అయితే పొరపాటు జరిగిందంటే ఒక ప్రాయశ్చిత్తం చేసుకుంటారు, దానికి ఏదో చెప్తారు, జరిగింది ఏదో జరిగింది, మీరు ఈ విధంగా చేయండి, ఇప్పటి నుంచి మీరు త్రికరణ శుద్ధిగా ఉండండి, అవును, ఇంకా దీని గురించి జరిగిందని బాధపడకండి, ఎందుకంటే భగవంతుడు కరుణా సముద్రుడు అని చెప్తారు, అంతే కదా. అంతేగాని దాన్నే దాన్నే మతం 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 అని ఇది ఎక్కడ ఎన్ని రోజులు మీరు మొదట్లో అన్నట్టుగా పోటీగా లడ్డూ పోటీ సాగించడం నిజంగా చాలా బాధాకరమైన, చాలా అభ్యంతరకరమైన, హానికరమైన అని కూడా అంటాను నేను. ఈ రోజు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఇలాగే ప్రజలు ప్రశాంతంగా ఉంటారు, ఒకరి మీదకి వారికి కోపతాపాలే రావనుకుంటే ఎట్లా? ఇందులో నేను ఇప్పుడు నిర్దిష్టంగా అడుగుతున్నా. సరే, సాంకేతికంగా చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు, నేనేం ఎక్స్పర్ట్ను కాదు, నేనేం అంత పాలనా యంత్రాంగంలోనో లేకపోతే వీరభక్తిలోనో నేనేమి లేను, కానీ నేను నా ముందున్న వాస్తవాలను మీకు చెప్తున్నా. ఇవి ఏ ఒక్కటి ఎవరు సృష్టించినవి కాదు, ఎవరి మీడియాలో వాళ్ళు అది రాసుకుని అది చెప్పేసి మళ్ళీ రేపు ఇంకొకరు వస్తారు అది చెప్తారు. సో ఇది సరికాదు. తప్పకుండా ఇప్పుడు ఏం జరగబోతుంది, ఏకసభ్య కమిషన్ వేశారు. సరే, ఇప్పటి వరకు జరిగిన వాటిని మించి ఒక ఆయన వచ్చి ఇవన్నీ పరిష్కారం చేస్తారా సార్? ఆయన నియమించేదే ప్రభుత్వం. జరిగింది ప్రభుత్వ హయాంలో, ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో ఆ ప్రభుత్వం ఒక కమిషన్ నియమిస్తే ఆ కమిషన్ ఆ ప్రభుత్వాన్ని ఏం చేయగలుగుతుంది, చేస్తుందో అనుకున్నాము. తర్వాత వాళ్ళు శిక్ష వేయగలుగుతారా? కోర్టుకు వెళ్ళాలి. చేయాల్సింది సాక్ష్యాధారాలు ఏమున్నాయో వాటిని ప్రజల ముందు పెట్టండి. పోనీ రేపు అసెంబ్లీలో పెడతారు, నాకేం సందేహం లేదు. అసెంబ్లీలో దీని మీద చాలా దుమారం జరుగుతుంది, వాళ్ళ ఒకరే కదా ఉన్నారు కాబట్టి ఏం కాదు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమొస్తుందంటే, మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఎందుకంటే సుప్రీంకోర్టు కమిటీ వేశాక కూడా, విచారణ చేశాక కూడా మీరు మళ్ళీ కమిషన్ అంటున్నారు కాబట్టి మేము మళ్ళీ వెళ్తా ఉంటున్నారు. అలాగే కూటమి కూడా మేము మా దగ్గర దొరికిన అదనపు సమాచారం న్యాయస్థానానికి సమర్పిస్తా ఉంటున్నాం, అక్కడే సమర్పించండి. రోజు ఈ మీడియా యుద్ధాలు ఎందుకు? వై దిస్ మీడియా షోస్ ఎవ్రీవేర్ ఎవ్రీ డే? నిజంగా చాలా బహుశా ఇప్పటికైనా కానీ మళ్ళీ ఇంక ఇది మాట్లాడిన వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. మూడు దశల్లో జరిగినవి నేను చూపించాను. ఈ ప్రభుత్వంలో అసలు మొదలైంది, గత ప్రభుత్వంలో జరిగింది. ఆ పర్సనల్ యాక్టర్లు వాళ్ళేనండి, సూత్రధారులు ఏం మారలా, పాత్రధారులే మారారు. కనబడని చెయ్యేదో నడుపుతుంది నాటకం అన్నట్టుగా కనబడని చెయ్యేదో తెలియదు. ఆ చెయ్యి ఢిల్లీలో ఉందా, ఆ చెయ్యి తిరుపతిలో ఉందా, ఆ చెయ్యి అమరావతిలో ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, చెన్నైలో ఉందా, లేదా ఉత్తరాంచల్ అక్కడక్కడ డెహ్రాడూన్లో ఉందా, తెలియదు మనకు. కాబట్టి ఐ హోప్ కనీసం ఇప్పటికైనా కానీ ఇంగ్లీష్ మీడియా, నేషనల్ మీడియా హాస్యాస్పదంగా రాస్తున్నారు ఈ విషయాన్ని గురించి. మొన్న అర్నబ్ గోస్వామి గారు, సార్ ఇండిగా వచ్చినప్పుడు ఏమైంది సార్ అర్నబ్ గోస్వామి? ఏం సార్ అంత తేలిగ్గా మనుషులు బట్టలు మార్చినంత వాళ్ళని తిట్టే అర్నబ్ గోస్వామి ఆ రోజు అది ఇది అంటే తెలుగుదేశాన్ని నేను అది ఇది అన్నాడు. ఆయన మొన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నాడు. చెప్పొచ్చు, నిజంగా ఎన్నో క్షమాపణలు చెప్తుంటారు, కానీ ముగ్గురు చెప్పాలి. ముగ్గురు క్షమాపణలు చెప్పి, ముఖ్యంగా నేను క్షమాపణలు చెప్పమంటుంది పాలనా వ్యవహారంలో శ్రద్ధ పెట్టినందుకు, అనవసరంగా ఈ సమస్యను ఒక మత రాజకీయ సమస్యగా చేసి ఇన్ని రోజులు సాగదీస్తున్నందుకు, మూడవది అంతర్జాతీయ ప్రఖ్యాతి ఆధ్యాత్మికత రెండింటిని మేళవించిన తిరుపతి లడ్డును ఒక రాజకీయ వివాద సాధనంగా బంతి కదా, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి కోర్టులు మార్చినట్టుగా ఈ పరమ పవిత్రంగా ఎంతో మంది భావించే దాన్ని ఇలా చేస్తున్నందుకు చూద్దాం. మరి సుప్రీంకోర్టుకి కనుక మళ్ళీ వెళ్తే, సుప్రీంకోర్టు ఇప్పటికే ఒకసారి అక్షింతలు వేసింది, ఇప్పుడు మళ్ళీ ఎవరెవరికి అక్షింతలు వేస్తుందో దానివల్ల అయినా వీళ్ళకి ఏమైనా కనువిప్పు కలుగుతుందేమో మనం ఇంకా చూడాలి. ఒకటైతే స్పష్టం అండి, ఎవరిది ఏ మతము, ఎవరు ఏ మతాన్ని నమ్మారు అనవసరం అండి. నేను 10 సార్లు చెప్పాను, భక్తులైనా సరే తప్పు చేస్తే తప్పే, కల్తీనే, ఇంకా దానికి ఏముంది. కాబట్టి ఓకే సార్, రెడ్డి కమ్మ I'm adding a new dimension. I'm showing 3 angles of the problem. సార్ ఈ అంశం ఎలా ఉంటే మరొక అంశం కులాల రెడ్డి కమ్మ కాపు ఫైట్లు, నేతల కుల భాషల్లో అసలు ఏపీ ఎటువైపు వెళ్తున్నది? 2 డ్రైవ్లు అవుతున్నాయి, ఒకటి టీటీడీ, మరొకటి కాపు. టీటీడీ మతం, నేను మొన్న కూడా